మాజీ మంత్రి పేర్ని నాని ఓ రాజకీయ వ్యభిచారి అంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ఊసరవెల్లి మాటలే దానికి నిదర్శనమని చెప్పారు. పదవి కోసం బందరు పోర్టును తాకట్టు పెట్టిన ఘనుడు పేర్ని నాని అని ధ్వజమెత్తారు. అమరావతిపై వైసీపీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. పదవి లేక పేర్ని నాని తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాడని, తప్పుడు ప్రచారాలతో ఎంతకాలం రాజకీయం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిజంగా ఇప్పటికి కూడా అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమాలకి దిగజారుతూ ఉన్నారు. సిగ్గాని పానిస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం. ఇవాళ ప్రపంచానికి ఒక మహానగరాన్ని, అమరావతి నగరం నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు చేసింది దారుణాలు ఇంకా మర్చిపోలే ప్రజలు. ఇవాళ అవన్నీ డైవర్ట్ చేయడానికి అక్కడ ఇళ్ల స్థలాలు, అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు, ఏదైతే ల్యాండ్ పూలింగ్లో వచ్చినటువంటి ఫ్లాట్లు తప్పు జరుగుతూ ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒకప్పుడు మీరే శ్మశానం అన్నారు, ఒకప్పుడు మీరే అక్కడ ఏమీ లేదన్నారు. ఇవాళ చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఆ టెక్నాలజీలో కానీ, ఆ క్వాలిటీలో కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా వాళ్ళకన్నా కూడా తక్కువ ధరకే ఇక్కడ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెక్నాలజీలో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి విధానంలో కానీ భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ అమరావతి నగరం జరుగుతూ ఉంటే ఎందుకు మీ విషయం చెబుతూ ఉన్నారు? ఇక్కడి నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెట్టించినటువంటి సందర్భాన్ని ఇంకా మర్చిపోతాం అనుకున్నారా? ఒక వృద్ధురాలు, దాదాపు 70 సంవత్సరాల వృద్ధురాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున వైజాగ్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తని సోషల్ మీడియా పోస్ట్ని ఆయన షేర్ చేశాడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన గుండె ఆగిపోయి చనిపోవడానికి కారణమైంది మీరు కాదా? ఆడబిడ్డలను తీసుకొచ్చి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ రోజున మీరు పెట్టినటువంటి కేసులు మర్చిపోతారనుకున్నారా? ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ చేసి ఇవాళ ప్రభుత్వం మీద ఏదో ఒక రకమైనటువంటి నెపాలు చేయాలని చెప్పి ఇవాళ ఈ సోకాల్ పేర్ని నాని గారు చెప్తా ఉన్నాడు. పార్థసారథి గారు కూడా చెప్పారు, ఒక రాజకీయ వ్యభిచారం. డయాస్ ఎక్కి మాట్లాడిన వ్యక్తి పేర్ని నాని కాదు ఆ రోజున? మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తండ్రి ఉండగానే నువ్వు అప్లికేషన్ పెట్టినట్టు వ్యక్తి పేర్ని నాని కాదా? తప్పుడు ప్రచారాలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా తీసుకుని వెళ్తున్నాం. ఒక పక్క చూస్తే అందరికీ తెలిసిన విషయం, ఇవాళ కొత్తగా ఇది దాయాల్సిన విషయం కాదు. యుద్ధం జరుగుతుంది, వాస్తవం. యుద్ధం జరిగినప్పుడు ఆ దేశాల నుంచి రావాల్సినటువంటి ఆయిల్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం అందరికీ తెలిసిన విషయం. దాని మీద కూడా మీరు నిరసన తెలిపి ఇవి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే తప్ప మీలాంటి తప్పుడు ప్రచారాలకు, మీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు వెనకాడే సమస్య లేదని కూడా తెలియజేస్తాను.